వాచ్మెన్ ఇళ్లను టార్గెట్ చేస్తూ దొంగతనాలకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని అరెస్ట్ చేసిన మియాపూర్ పోలీసులు మియాపూర్ మయూర్ నగర్లో అనుమానంగా తిరుగుతున్న వ్యక్తిని అదుపులో తీసుకుని విచారించారు. 2013 నుంచి ఇప్పటి వరకు వెంకటేష్ అనే నిందితుడిపై 50 కేసుల్లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇతనిపై తాజాగా మియాపూర్లో 3, గచ్చిబౌలిలో 1 కేసు నమోదైనట్లు ఆమె తెలిపారు. ఇతని దగ్గర నుంచి 4 గ్రాముల బంగారం, 600 గ్రాముల వెండితో పాటు ఒక బైక్ను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు 3.5 లక్షల విలువ ఉన్నట్లు డీసీపీ రీతిరాజ్ తెలిపారు. నిందితుడు వెంకటేష్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు మియాపూర్ పోలీసులు. తాజాగా ఇతనిపై మియాపూర్లో 3, గచ్చిబౌలిలో 1 కేసు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు వెంకటేష్ను అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్కు తరలించారు. వరుస దొంగతనాలతో భయాందోళనకు గురవుతున్న ప్రజలకు ఈ అరెస్టుతో ఊరట లభించినట్లయింది. అదే మెయిన్ అతను 2013 నుంచి స్టార్ట్ చేశారు ఫోన్ థెఫ్ట్స్ నుంచి. అండ్ దీని తర్వాత వేరే వేరే మోటివ్ దొంగతనం చేయడానికి అతనికి ఎక్కడ వీక్ చూపిస్తే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంటిలో ఒక పర్సన్ ఉంటే వాళ్ళు ఉంటే అతను దీనికి పోరు. ఎక్కడ వాచ్మెన్స్ ఉంటారు. ప్రెస్ మీట్ ఈ అక్యూజ్డ్ వెంకటేష్ గురించి ఉంది. అతనికి రోజు పొద్దున ఎర్లీ అవర్స్లో మేము పట్టుకున్నాము. మన మియాపూర్ పోలీస్ స్టేషన్లో ఎస్హెచ్ఓ శివ్ ప్రసాద్ అండ్ డిఐ రమేష్ ది క్రైమ్ టీమ్ వాళ్ళు ఏసీపీ రవికిరణ్కి ఆధ్వర్యంలో ఇది అతనికి పట్టుకున్నారు. అతని పేరు మీద ఆల్రెడీ అతని మీద 50 కేసెస్ ఉన్నాయి. 2013 నుంచి అతను ఒఫెన్సెస్ చేస్తున్నారు. చాలా టైం నుంచి మనకు దొరకలేదు. 2023లో అతను జైలుకి పోయారు. దీని తర్వాత మనకు దొరకలేదు. ఇప్పుడు రీసెంట్గా మన దగ్గర ఒఫెన్సెస్ జరిగినప్పుడు ఇది సీసీటీవీలో అతను రిపీట్ ఒఫెండర్ ఉన్నప్పుడు అతనిది సీసీటీవీ నుంచి ఫోటో మేము తీసుకుని తర్వాత అన్ని క్రైమ్ టీమ్ మన వాళ్ళు పని స్టార్ట్ చేశారు. సర్చ్ టైంలో మనకు అతను ఫైనలీ ఈరోజు ఎర్లీ మార్నింగ్స్లో పొద్దున దొరికారు. అండ్ ఇది అతని నుంచి ఏమేమి మనకు రికవర్ అయింది ఇది అన్నీ మేము ఇక్కడ పెట్టాము. రీసెంట్గా మన దగ్గర అతన్ని ఇది మియాపూర్లో 3 కేసెస్ చేశారు. గచ్చిబౌలిలో 1 కేసు చేశారు. ఇది ఈ 4 కేసెస్ ఇంతకు ముందు 50 కేసెస్ ఆల్రెడీ అతని పేరు మీద ఉంది. అండ్ వేరే రకంగా అతను చేస్తారు. ఫోన్ స్నాచింగ్, ఫోన్ థెఫ్ట్, హెచ్బీ బై డే, హెచ్బీ బై నైట్. మన దగ్గర జరిగిన అది హెచ్బీ జరిగింది, లాక్ బ్రేకింగ్. సో ఇది మాదాపూర్లో 16 కేసెస్, కేపీహెచ్బీలో 5 కేసెస్. సో ఇలాగా రిపీట్ ఒఫెండర్స్కి పట్టుకొని అప్పుడు మన సొసైటీకి ఒక సేఫ్ మెసేజ్ పోతుంది. దట్ పోలీస్ ఇది మీ సేఫ్టీ కోసం ఉంది. ఇలాగా రిపీట్ ఒఫెన్స్ చేసిన వాళ్ళకి మేము గట్టిగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాము. 2023లో అతను జైలు పోయారు. ఇప్పుడు మళ్ళీ మేము ఎంత గట్టిగా పాసిబుల్ ప్రివెంటివ్ చట్టం ప్రకారంగా మెజర్స్ ఉన్నాయి అన్నీ మేము తీసుకుంటాము.